ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా మే నెల 28వ తారీఖు 2026 గురువారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశం క్రీస్తు ప్రభు మాత్రమే ఈ లోకాన్ని రక్షించగలడు. క్రీస్తు ప్రభు మాత్రమే ఈ లోకాన్ని రక్షించగలడు. దేవుని వాక్యం చదువుకుందామని కీర్తన గ్రంథం 44వ కీర్తన 20-21 వచనాలు. మా దేవుని నామమును మేము మరిచిన ఎడల, అన్య దేవతలతో మా చేతులు చాపిన ఎడల, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానున. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. దేవుని బిడ్డలారా, మీరు అంతా ఎలాగున్నారని, మీ ఆరోగ్యాలు ఉన్నాయి, మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? మీకోసం మేము ప్రతిదినం కూడా భారంతో ప్రార్థన చేస్తున్నాం. దేవుని వాక్యం మనం చూసినట్లయితే మరి దావీదు భక్తుడి మాటలు రాస్తున్నాడు. భారతదేశానికి వచ్చిన ఒక మిషనరీ ఒక సందర్భంలో మాట్లాడుతూ, ఒకవేళ క్రీస్తు ప్రభు గనక భారతదేశంలోని ప్రతి పల్లెను సందర్శించి బోధిస్తూ ఉండినట్లయితే ఆయన ఇంకా భారతదేశంలోని బోధిస్తూ ఉండేవాడు అన్నాడు. పరలోకరాజ్య సువార్త ప్రకటించడం ఇంకా అసంపూర్ణంగానే మిగిలిపోయింది. కోటాను కోట్ల ఆత్మలు ఇంకా సువార్త కోసం ఎదురుచూపులు చూస్తూ ఉన్నాయి. తన మరణానికి కొన్ని రోజుల ముందు టాల్స్టాయ్ మాట్లాడుతూ, ఆధునిక ప్రపంచం ప్రస్తుతం దేవుడిని కోల్పోయిన స్థితిలో ఉంది. దేవుడు లేకుండా దానిలో జీవం ఉండదు అన్నాడు. నిర్భాగ్యులు, నిస్సహాయులు, దిక్కులేని వాళ్ళు, దయనీయమైన స్థితిలో ఉన్నవాళ్ళు, ఇలా అనేకులు చేసే రోదనలు మెంటనంటిన ప్రస్తుత ప్రపంచ పరిస్థితికి కారణం ఇదే కాదంటారా? ఈనాడు ప్రపంచంలో ఎక్కడ చూసినా దుమ్మీలు, దోపిడీలు, దౌర్జన్యాలు, హత్యలు, మానభంగాలు అడ్డు అదుపు లేకుండా రాజ్యం వెళుతున్నాయి. మానవ హృదయంలో స్వార్థం, ద్వేషం, పగ, కక్ష ప్రపంచాన్ని కాల్చివేస్తున్నాయి. అవును, ఇది దేవుడి లేని లోకం. ఇది దేవుని కోల్పోయిన ప్రపంచం. ఆయన నివాసమునద్ద నేను చేరినట్లుగా ఆయన ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడుగా కంటే దిక్కులేని దౌర్భాగ్యులు అనేకులు ఈనాడు యోబుతో కలిసి విలపిస్తున్నారు. యోబు గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనం. మానవులకు సువార్తను ప్రకటించేందుకు మానవులే దేవుని సాధనాలు. దేవుని పనికి తమను తాము సంపూర్ణంగా సమర్పించుకున్న గిద్యోని లాంటి వాళ్ళు ఈనాడు లోకానికి కావాలి. ఎంతకీ గిద్యోని ఎవరండి? ఒక గుర్తింపు లేని వ్యక్తి. యెహోవా ఆత్మ గిద్యోను ఆవేశించాను అని అతని గురించి వ్రాయబడింది. వేరే మాటలు చెప్పాలంటే దేవుని ఆత్మ గిద్యోన్ని ఒక వస్త్రంలాగా ధరించింది. ఈనాడు గిద్యోని లాంటి గుర్తింపు లేని వ్యక్తులే దేవునికి కావాలి. దేవుని బిడ్డ, దేవుని సేవకు సమర్పించుకుంటావా? ఆత్మల భారం ఉందా? ప్రభు సేవ కోసం మరి మారుమూల గ్రామంలో మరి వెళ్ళి దేవుని సువార్త ప్రకటించగలవా? ఇలాంటి వాళ్ళని కూడా దేవుడు ఉపయోగించుకుంటాడు అని ప్రజల ఆశ్చర్యంతో నోరు తెరుచుకునేంతగా దేవుడు గుర్తింపు లేని వ్యక్తులను ఉపయోగించుకుంటాడు. గతంలో దేవుడు ఉపయోగించుకున్న సాధారణమైన వ్యక్తులు అసాధారణమైన వ్యక్తులుగా మారిపోయారు. అబ్రహాం, మోషే, యోసేపు, దావీదు లాంటి వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. స్పర్జన్ భక్తుడు, మూడీ భక్తుడు, లోదరు గారు, వెస్లీ గారు లాంటి వాళ్ళని గుర్తు చేసుకోండి. యెహోవా ఖడ్గం, గిద్యోని ఖడ్గం, అవి శక్తివంతమైన కార్యాలు జరిగిస్తాయి. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డ, దేవుడు నీ ద్వారా కూడా శక్తివంతమైన కార్యాలు జరిగించాలని చూస్తున్నాడు. నువ్వు దేవుని పనికి నువ్వు సమర్పించుకుంటావా? శత్రువైన సాతాను రాజ్యాన్ని అవి సమూల నాశనం చేస్తాయి. వాళ్ళ రోజుల్లో వాళ్ళు దేవుని ఖడ్గాలకు ఉపయోగపడ్డారు. ఈనాడు దేవుని బిడ్డ, నువ్వెందుకు దేవుని ఖడ్గంగా ఉపయోగపడకూడదు? అవును, వరుడైన క్రీస్తు తన వధువు కోసం త్వరలో రానున్న ఈ సమయంలో దేవుని ఖడ్గంగా నువ్వు తప్పక ఉపయోగపడగలవు. నువ్వు అందుకు ఇష్టపడితే క్రీస్తు ప్రభు మాత్రమే ఈ లోకాన్ని రక్షించగలడు. కానీ క్రీస్తు ప్రభు ఒంటరిగా ఈ లోకాన్ని రక్షించలేడు. ఆయనకి నువ్వు నేను తోడు కావాలా. మనం క్రీస్తు ప్రభు జతపనంగా మారిపోవాలి. నేడే ప్రార్థన చేయండి, మరి సమర్పించుకోండి, ప్రభువుల ముందుకు సాగండి. దేవుని పనిలో ఆత్మల రక్షణ ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, ఈ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చేయించుకున్నాం. ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకులు వర్తమానం షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ మరి ఉన్నటువంటి మా ప్రియులందరూ దీవించండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆ శుభదినాలు జరుపుకునే బిడ్డలు బహుగా దీవించండి. మరొక సంవత్సరమైన దాయకరిటైన బిడ్డలు జరింపజేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి. రోగులేని బిడ్డల పని ప్రత్యేక కృప చూపించినారు. ఈ దినాలు ఎంతోమంది డెంగ్యూ ఫీవర్స్తో, టైఫాయిడ్స్తో, జ్వరాలతో, హెడేక్స్తో, మరి హార్ట్ ప్రాబ్లమ్స్తో, ఇంకా ఆయా రకరకాల వ్యాధులతో హాస్పిటల్ ఐసీయూలోని బిడ్డలను కనికరించి స్వస్థ ఆరోగ్యం దయచేయండి. మీరు పొందిన గాయమైన చేతన బిడ్డలకు స్వస్థత వచ్చింది కనుక
మీరే స్వస్థత ఆరోగ్యం దయచేయండి. ఈ దినమంతట్లో బిడ్డల చుట్టూ మీరు రక్తం చేసి ప్రతి విధంగా క్షీణించి దుష్టుల నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ స్తుతిస్తూ కొనియాడుతూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకను ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మదేవుని కన్నీరు సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక. ఆమేన్.